అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి 16 సోమవారాల పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది క్షుణ్ణంగా ఉంటుందండి. అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ పూజ ఎంతో సులభంగా చేసుకోవచ్చండి. సులభంగా ఈశ్వరుని మన వశం చేసుకునేదే ఈ 16 సోమవారాల పూజ అంటే. అది ఏ విధంగా అన్నది వీడియోలో చూద్దామండి. ఈ పూజకి ప్రథమంగా కావాల్సింది పుట్టమన్న అండి. పుట్టమన్నను సేకరించుకొని దాంట్లోకి మన ఇంట్లో ఏమన్నా పుణ్యనదుల నుండి తెచ్చిన తీర్థాలు ఏమన్నా గంగా, యమున, సరస్వతి ఇలా పుణ్యనదులు ఏమన్నా ఉంటే ఈ చెంబులో కొంచెం నీళ్ళుగా పోసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకొని ఆ నీళ్లు ఆ పుట్టమన్నలో వేసి పవిత్ర గంగాజలంతో మనం ఈ శివలింగాన్ని తయారు చేసినట్టుగా భావన చేసుకొని ఈ శివలింగాన్ని అయితే తయారు చేసుకోవాలండి. పుట్టమన్నుతో చేసే శివలింగానికి ఒక నియమం పాటించాలండి. ఏంటంటే లింగం వేరుగా పానమట్టం వేరుగా అస్సలు చేయకూడదండి. అలా చేయడం వల్ల కొంచెం దోషం అయితే మనకి ఉంటుందండి. కానీ ఎప్పుడు పుట్టమన్నికి ఒకే ఒక నియమం, పానమట్టము లింగము కలిపే చేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపే చేసుకోవాలండి. అలా చేసుకున్న ఈ లింగానికి శక్తి ఎక్కువగా ఉంటుందండి. మనం అన్నగత ప్రాణులం. కలియుగంలో మట్టి లింగాన్ని అర్చించడం వలన మనకి ఎక్కువ శుభప్రదం. అలాగే ఈశ్వరుడు బేగా కరుణించి మన కోరికలు ఏంటి, మన సమస్యలు ఏంటి త్వరగా తీరుస్తారని పురాణ వచనం అండి. ఇలా మట్టి లింగాన్ని తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి చక్కగా పసుపు రాసి చక్కగా పద్మ ముగ్గు అయితే వేసుకోవాలండి. ఆ పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత అందులో మనం శివుడిని అయితే పెట్టుకోవాలండి. అయితే ఇది మట్టి లింగం కావడం వల్ల అభిషేకం అది చేయడానికి కుదరదు. కాబట్టి మన దగ్గర ఏమన్నా ముందు ఏమన్నా లింగాలు ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసేసి కొంచెం ఆవు పాలు, గంగాజలం, మీ దగ్గర ఏ ద్రవ్యాలు ఉంటే ఆ ద్రవ్యాలతో అభిషేకం అర్చనది చేసేసుకొని 2 పుష్పాలు పెట్టేసి ఆ శివుడిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం పూజలోకి వెళ్ళాలండి. అయితే ఏ పూజకైనా ముందు విఘ్నాలు లేకుండా ఉండడానికి మనం పసుపు వినాయకుడిని అయితే పూజ చేసుకోవాలండి. అందుకని ముందు పసుపు వినాయకుడిని షోడశోపచార పూజలతో ఆవాహనం, ఆసనం ఇలాగ అన్ని రకాలతో చేసుకున్న తర్వాత ముఖ్యంగా పసుపు వినాయకుడికి ఓం సుముఖాయ నమః, మేకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతువే నమః, గణాధ్యక్షాయ నమః, గణాధిపాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కంద పూర్వజాయాయ నమః ఈ నామాలు ముఖ్యంగా చదువుకోవాలండి. ఈ నామాలు చదువుకోవడం వల్ల గణపతి పూజ అనేది పూర్తవుతుందండి. ఈ నామాలు చదువుకున్న తర్వాత ఓం గణపతాయ నమః అనుకొని ధూపం, దీపం, నైవేద్యం అలాగే తాంబూలం ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి హారతి అయితే ఇచ్చుకోవాలండి. హారతి ఇచ్చుకొని చక్కగా మనం గణపతిని ఏ విఘ్నాలు ఈ 16 సోమవారాలు కూడా ఏ విఘ్నాలు ఈ పూజకి కలగకుండా చూడు స్వామి, నీ అనుగ్రహం చేత ఆ అమ్మ నాన్నలో శివపార్వతుల యొక్క అనుగ్రహం పొందేలాగా మాకు ఈ పూజకి ఏ విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని చెప్పి మనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకోవాలండి. మీకు ఉంటే ఇక్కడ ఒక కొబ్బరికాయ గణపతికి కొట్టుకోవచ్చు, లేదంటే ఇలాగ బెల్లం నైవేద్యం పెట్టుకొని తాంబూలం అయితే పెట్టండి స్వామివారికి. చక్కగా తాంబూలం పెట్టి ధూపం, దీపం, నైవేద్యం పెట్టి స్వామివారిని పూజ చేసుకోవాలండి. ఇలా గణపతి పూజ పూర్తవుతుంది. తర్వాత హారతి కూడా స్వామివారికి, గణపతి స్వామి గారి హారతి కూడా సమర్పించి స్వామివారికి అలాగ 3 సార్లు హారతిని చూపించి మనం కూడా కళ్ళకద్దుకొని ఇలా గణపతి పూజ అయిన తర్వాత మనం హారతి స్వామివారికి సమర్పించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకొని ఆ తర్వాత స్వామివారి దగ్గర ఉన్న కొంచెం కుంకుమ, అక్షంతలు, ఒక పుష్పం తీసి మనం ధరించి తర్వాత 3 సార్లు పునరాగమనాయచ 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 అని చెప్పి స్వామివారిని అలా పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు లింగానికి అర్చన చేసుకోవాలండి. ఇక్కడ పార్వతి వేరు, లింగం వేరు కాదండి. ఎందుకంటే అయ్యవారిలోనే ఈ లింగంలోనే మనకి లింగం అయ్యవారిగా సూచిస్తే పానమట్టం వచ్చేసి అమ్మవారిగా సూచిస్తారండి పురాణాల ప్రకారం. కాబట్టి అమ్మవారు లేరు అనుకోకుండా ఈ లింగంలోనే పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ శ్రద్ధగా కైలాసాన ఉన్న ఈశ్వరుడు అమ్మవార్లను మనం భక్తి శ్రద్ధలతో ఆవాహనం చేసుకోవాలండి. కైలాసాన ఉన్న ఈశ్వరుడు తండ్రి రండి స్వామి, మా పూజలని స్వీకరించడానికి భూలోకానికి రండి స్వామి అని శ్రద్ధ భక్తులతో గౌరవంగా స్వామివారిని ఆవాహనం చేసుకుని అక్షంతలు అవి సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆసనం సమర్పించుకోండి. ఆసనానికి బదులు అక్షంతలు సమర్పించుకోవచ్చు. ఇలాగ షోడశోపచార పూజలు 16 ఉపచారాలతో స్వామివారిని, కైలాసాన్ని ఉన్న స్వామివారిని మనం మన భూలోకంలో ఉన్న మన స్వగృహానికి మనం రప్పించుకుంటున్నామండి. కాబట్టి స్వామివారిని ఎలా వచ్చిన తర్వాత స్వామివారికి ఒక పూలదండను కూడా సమర్పించండి. ఇది జిల్లేడు పువ్వులతో చేసిన మాలండి.
స్వామివారికి సమర్పించిన తర్వాత మీ దగ్గర 16 సోమవారాలు బుక్ ఉన్నట్లయితే అందులో పత్తిని కుంకుమలో ముంచి స్వామివారికి సమర్పించాలని ఉంటుందండి. ఆ ఉపచారం కూడా స్వామికి సమర్పించుకున్న తర్వాత ఇక్కడ మనం స్వామివారు వచ్చి కూర్చున్నాక మనం అంగపూజ చేయాలండి. స్వామివారికి అంగపూజకి పుష్పాలను సమర్పించుకుంటూ అంగపూజ చేయాలి. ఓం మహేశ్వరాయ నమః పాదవ పూజయామి, ఈశ్వరాయ నమః జంగే పూజయామి, కామరూపాయ నమః జాన్య పూజయామి, హరాయ నమః ఉరుప్ పూజయామి, త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి, భవాయ నమః కటిం పూజయామి, గంగాధరాయ నమః నాభిం పూజయామి, మహాదేవాయ నమః ఉదరం పూజయామి, పశుపతియే నమః హృదయం పూజయామి, పినాకినే నమః హస్తో పూజయామి, శివాయ నమః భుజో పూజయామి, నీలకంఠాయ నమః కంఠం పూజయామి, విరూపాక్షాయ నమః ముఖం పూజయామి, త్రినేత్రాయ నమః నేత్రాన్ పూజయామి, రుద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, చంద్రమౌళియే నమః మౌళిం పూజయామి, పశుపతియే నమః సర్వాంగాన్ని పూజయామి అంటూ స్వామికి ఉన్న అవయవాలన్నింటినీ కూడా మనం ఒక మంత్రం చేర్చి ఒక పుష్పం చేర్చి అర్చించుకోవాలండి. ఈ అర్చన తర్వాత ఈశ్వరుడి యొక్క అష్టోత్తరం చదువుకోవాలండి. ఈ అష్టోత్తరానికి చేసే ముందు మనం తెలుపు అక్షంతలతో కానీ మారేడు దళాలతో కానీ పుష్పాలతో కానీ స్వామిని శివ అష్టోత్తరంతో శతనామాలతో పూజ చేసుకోవాలండి. నాకు ఎక్కువ వీడియో అయిపోతుందని నేను ఆ మంత్రాలు అయితే చెప్పడం లేదండి. ఈ విధంగా స్వామికి అష్టోత్తరంతో పూజ చేసుకున్న తర్వాత అమ్మను కూడా ఉమామహేశ్వర అష్టోత్తరం ఉంటుందండి. ఆ అష్టోత్తరంతో పూజ చేసుకోవాలండి. అమ్మవారు చేసేటప్పుడు మనం కుంకుమతో అయితే పూజ చేసుకుంటూ అమ్మవారి నామాలు చెప్పుకోవాలండి. ఈ విధంగా అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత మీకు వచ్చిన ఏమన్నా శివుడి స్తోత్రాలు ఏమన్నా ఉంటే చదువుకోవచ్చండి. లేదు అంటే ఇంకా ధూపం దీపం ఇక్కడ ఇంకా ధూపం సమర్పించేసి తర్వాత స్వామివారికి దీపం దర్శయామి దీపాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత మనం బెల్లాన్ని అలాగే ఆవు నెయ్యి తేనె కూడా కలిపిన మనకి అన్నవరం స్వామి ప్రసాదం తయారు చేసిన విధంగా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా మీ స్తోమతను పట్టించి ఆ ప్రసాదం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీ స్తోమతను పట్టించి ఏమేమి ఉంటే అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకొని తాంబూలాన్ని కూడా అమ్మవారికి అయ్యవారికి తాంబూలాన్ని సమర్పించి హారతి అయితే ఇచ్చుకోవాలండి. హారతి ఇచ్చుకున్నప్పుడు ఈ యొక్క మంగళం పాట పాడాలండి. కర్పూర గౌరం కర్ణావతారం సంసారతీరం భుజగేంద్రహారం సదాశివం దేవవరం నమామి ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రధాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లీనాథాయ మంగళం మంగళాశాసనపరాయ మదాచార్య పురోగమే సర్వైశ్య పూర్వైశ్య తూర్తాయుష్యు మంగళం అనుకుంటూ ఈ పాట పాడుకుంటూ స్వామివారికి హారతి ఇచ్చుకోవాలండి. హారతిని స్వామివారికి 3 సార్లు చూపించి నీటిని వదిలిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హారతిని స్వీకరించుకోవాలండి. మహిళలు ముఖ్యంగా ఈ హారతిని మాంగళ్యానికి హారతిని 3 సార్లు చూపించి కొంచెం కుంకుమ బొట్టు అమ్మవారికి మనం అభిషేకం చేసిన కుంకుమ బొట్టుని అమ్మవారి దగ్గర నుంచి తీసుకొని మన మాంగళ్యానికి అయితే పెట్టుకోవాలండి. మాంగళ్యానికి పెట్టుకొని చక్కగా స్వామివారి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ సౌభాగ్యం అనేది మనకి నిండు నూరేళ్ళు స్వామి అమ్మ వల్ల దయ వల్ల మనకి లభిస్తుందండి. హారతి ఇచ్చేసిన తర్వాత మనం లింగానికి అయితే ప్రదక్షిణ చేయాలండి. అయితే మనం లింగానికి ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. అవకాశం లేదనుకుంటే 2 అక్షంతలు చేతిలో పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అనుకొని లింగం చుట్టూ మనం 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేసుకోండి. భావన చేసుకొని 3 సార్లు ఆ అక్షంతలు స్వామివారి మీద వేసేయండి. ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పయామి. ఒక పుష్పాన్ని కొన్ని అక్షంతలను తీసుకొని హృదయానికి తాకించి మన మనసులో ఉన్న కోరికలు ఏమన్నా ఉంటే అవి స్వామి అమ్మవారికి చెప్పుకొని ఆ అక్షంతల పువ్వులను కూడా స్వామివారు వేసేయండి. తర్వాత ఛత్రం ధారయామి చామరం విజయామి అని మన ఇంట్లో ఏమన్నా స్వామివారికి సంబంధించిన నెమలేకలతో ఉంటాయి కదండి. ఆ విసనకర్రతో స్వామివారికి చిత్రం ధారయామి చామరం విజయామి గీతం శ్రావ్యామి నృత్యం దర్శయామి సకల రాజోపచార భక్తోపచార పూజాన్ని సమర్పయామి అంటూ మనకి స్వామివారికి అమ్మవారికి మెల్లగా వీచాలండి. విసనకర్రతో అలా వీయాలండి. వీసిన తర్వాత పొల్లి అలాంటి విసనకర్రలు గట్టి ఏమీ లేకపోతే ఒక పుష్పంతోనే సరే స్వామికి అలా విసురుతున్నామనే భావన చేసుకొని ఆ పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. ఈ విధంగా ఈ పూజ అయిన తర్వాత ఈ పూజలో ఇంకొక ముఖ్య భాగంలో అర్ఘ్యాలు ఇవ్వాలండి స్వామివారికి.
అమ్మవారికి 5 అర్ఘ్యాలు అయితే సమర్పించాలి. దానికోసం అలా ఒక వెడల్పాటి గిన్నెలో నిండుగా నీళ్ళు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పాన్ని వేసుకొని మొదట అర్ఘ్యం వచ్చేసి ఈశ్వరుడికి ఇవ్వాలండి. రెండవ అర్ఘ్యం వచ్చేసి పార్వతీ అమ్మవారికి ఇవ్వాలి. మూడోది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి, నాలుగోది వచ్చేసి గణపతి స్వామికి, ఐదోది వచ్చేసి చండీశ్వర స్వామికి. 5 నామాలు చెప్పుకుంటూ మనం అర్ఘ్యాన్ని అలాగ వేరే పళ్ళెంలో వదలాలండి. దీంతో మనకి పూజ సంపూర్ణమైనట్టేనండి ఇక్కడితోనే. తర్వాత ఈ విధంగా మనం పూజ చేసుకున్న తర్వాత ఈ పూజా ఫలాన్ని అంతటినీ కూడా మనం ఈశ్వరుడికే సమర్పించేయాలండి.